వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. హిందూ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో యానిమేటెడ్ చిత్రంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రం మహావతార్ నరసింహ. కన్నడ టాప్ బ్యానర్ హోమ్ భలే ఫిల్మ్స్ దొచ్చి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. మహావతార్ నరసింహ సినిమా తెరకెక్కించి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను కాపాడడానికి చేస్తున్న కృషి అద్భుతం. ఈ సినిమా యువతలో ఆధ్యాత్మిక సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెంచేందుకు ఒక మంచి ప్రయత్నం అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. హోంబాలే ఫిల్మ్స్తో కలిసి క్రీమ్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ యానిమేటెడ్ చిత్రం విష్ణువు దశావతారాల గురించి 7 భాగాలుగా రూపొందించే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో మొదటిది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.